బిగ్ బాస్ తెలుగు అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సీజన్ 10 గురించి ఇప్పుడు ఒక షాకింగ్ లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈసారి కేవలం కంటెస్టెంట్లు మాత్రమే కాదు, హౌస్ థీమ్ కూడా పూర్తిగా కొత్తగా ఉండబోతుందట. అంతేకాదు ఒక సీనియర్ హీరోయిన్ కు వారానికి ₹1,00,000 రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు? ఇక ఇప్పటికే తన ఎంట్రీని దాదాపు కన్ఫర్మ్ చేసిన టీవీ స్టార్ ఎవరు? తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. బిగ్ బాస్ తెలుగు అనగానే తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ప్రతి ఏడాది కొత్త కంటెస్టెంట్లు, కొత్త టాస్కులు, కొత్త విధానాలతో ఈ షో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు సీజన్ 10 ప్రారంభానికి ఇంకా కొంత సమయం ఉండగానే సోషల్ మీడియాలో లీకులు హల్చల్ చేస్తున్నాయి. ఈసారి షో దశావతారం థీమ్తో రాబోతుందనే వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. అయితే ఈ దశావతారం థీమ్ వెనుక అసలు ప్లాన్ ఏమిటి? అక్కడే అసలు కథ మొదలవుతుంది. దశావతారం థీమ్ అంటే ఏమిటి? ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ ను దశావతారం కాన్సెప్ట్ తో డిజైన్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం రాజమహల్, జంగిల్, స్పేస్, ఫ్యూచరిస్టిక్ డిజైన్లు చూసాం. కానీ ఈసారి పూర్తిగా భారతీయ సంస్కృతి, పురాణాల స్పర్శతో హౌస్ను రూపొందించినట్లుగా టాక్ వినిపిస్తుంది. దశావతారాలతో ప్రతి అవతారానికి సంబంధించిన ప్రత్యేక సెట్లు, టాస్కులు, గదులు ఉండే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇది నిజమైన బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత విభిన్నమైన థీమ్గా నిలవచ్చు. కానీ థీమ్ కంటే ఎక్కువగా ఇప్పుడు చర్చ జరుగుతున్న విషయం కంటెస్టెంట్స్ గురించే. ఎందుకంటే ఒక సీనియర్ స్టార్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కస్తూరి శంకర్ ఎంట్రీ. సినిమా, టెలివిజన్ రంగాల్లో మంచి గుర్తింపు పొందిన సీనియర్ నటి కస్తూరి శంకర్ పేరు ఇప్పుడు బిగ్ బాస్ 10లో లీకుల్లో ప్రధానంగా వినిపిస్తుంది. గతంలో కూడా ఆమె పేరు పలుమార్లు వినిపించినప్పటికీ చివరకు హౌస్లో కనిపించలేదు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని సోషల్ మీడియా వర్గాలు చెప్తున్నాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కస్తూరి కోసం మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. వారానికి సుమారు 1,00,000 చొప్పున ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. సీనియర్ సెలబ్రిటీగా ఆమె హౌస్లోకి వస్తే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, వివాదాస్పద వ్యాఖ్యలు, బలమైన వ్యక్తిత్వం షోకు అదనపు ఆకర్షణగా మారవచ్చు. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఇప్పటికే తన ఎంట్రీని దాదాపు కన్ఫర్మ్ చేసినట్టు మరో టీవీ స్టార్ పేరు కూడా ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక నల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన సీరియల్స్ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ నటి పేరు కూడా బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ లో జాబితాలో వినిపిస్తుంది. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చేసిన కొన్ని కామెంట్స్, అభిమానులతో జరిగిన ఇంటరాక్షన్స్ చూస్తే బిగ్ బాస్ గురించి వచ్చిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు మరింత ఆసక్తికి పెంచాయి. దీంతో ఆమె ఎంట్రీ దాదాపు ఖాయమైందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టీవీ సీరియల్ ప్రేక్షకుల్లో ఆమెకు మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో ఓటింగ్ పరంగా కూడా ఆమె బలమైన కంటెస్టెంట్ గా మారే అవకాశం ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో వెళ్లిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అక్కడే అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఆమెపై కూడా ఉంది. కానీ ఈసారి కేవలం ఈ ఇద్దరే కాదు, మరికొన్ని పేర్లు కూడా లీక్ లిస్ట్లో తిరుగుతున్నాయని సమాచారం. వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. యాంకర్లు, సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను సంప్రదిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు వీటిని పూర్తిగా నిజమని చెప్పలేం. బిగ్ బాస్ విషయంలో ప్రతి ఏడాది ఎన్నో లీకులు వస్తుంటాయి. కొన్ని నిజమవుతాయి, కొన్ని పూర్తిగా తప్పుడు వార్తలుగా మారిపోతాయి. అందుకే ప్రస్తుతం వైరల్ అవుతున్న జాబితాను అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నప్పటికీ ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సీజన్ 10ను మరింత గ్రాండ్గా మార్చేందుకు నిర్వాహకులు భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు 10 ఈసారి దశావతారం అనే కొత్త థీమ్తో ప్రేక్షకుల ముందుకు రావచ్చు. సీనియర్ నటి కస్తూరి శంకర్ హౌస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలపై చర్చ జరుగుతుంది. అలాగే ఆమెకు వారానికి 1,00,000 రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ప్రియాంక నల్కర్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. అయితే ఇవన్నీ అధికారిక ప్రకటనలు కాకపోవడంతో మేకర్స్ నుంచి వచ్చే ఫైనల్ అనౌన్స్మెంట్ కోసం వేచి చూడాల్సిందే. కానీ ఈ లీకులు మాత్రం ఇప్పటికే అభిమానుల్లో భారీ ఉత్కంఠను పెంచేశాయి. అయితే బిగ్ బాస్ తెలుగు 10లో కస్తూరి శంకర్ ఎంట్రీ నిజమవుతుందా? ప్రియాంక నల్కర్ హౌస్ లోకి అడుగు పెడతారా? దశావతారం థీమ్ ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి తాజా బిగ్ బాస్ అప్డేట్లు, ఎంటర్టైన్మెంట్ వార్తలు, ఆసక్తికరమైన కథనాల కోసం హిట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.